హాయ్ అండి. ఈరోజు చికెన్ పచ్చడి పెడుతున్నాము. ఫస్ట్ చికెన్ శుభ్రం క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ పోసి ఇలాగ లోపల బాగా నీరంతా ఉడికించేయాలండి. నీరంతా ఉడికే వరకు కూడా ఇలా ఉడికించాలి. ఇచ్చాం కదండి ముక్కలు, దాన్ని తీసుకొచ్చి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇదండి చికెన్ పచ్చడిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇలా నూనెలో పోసి బాగా వేయించాలండి. దీన్ని అసలు పచ్చి వాసన లేకుండా బాగా వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పెడతామండి. చికెన్ పచ్చడికి బాగా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. మసాలా అండి, మెంతులు, ఎల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు, కారం అండి, కారం, ఉప్పు అండి, కల్లుప్పు బాగా మిక్సీ పట్టుకుని మెత్తగాను ఇలా కల్లుప్పు వేసుకోవాలండి. ఇది నిమ్మరసం అండి. చికెన్ పచ్చడి చల్లారిన తర్వాత ఇలా నిమ్మరసం పోయాలి. వేడి శనగ నూనె పోసుకోవాలండి పచ్చళ్ళకి ఎప్పుడూను. ఇది వేడి శనగ నూనె. అంతేనండి, చికెన్ పచ్చడి రెడీ అండి.